ఇండస్ట్రీలో కన్నడ బ్యూటీలు రష్మిక మందన, పూజా హెగ్డే ఎంతో పాపులర్ అయ్యారో మనకు తెలిసిందే. పూజా వరుస ఫ్లాపులతో మూట కట్టుకుంటున్న రష్మిక మాత్రం తగ్గేదే లేదంటూ దూసుకెళ్లిపోతుంది. వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవలే యానిమల్ తో అలరించిన ఈ బ్యూటీ వరుస చిత్రాలతో నటిస్తోంది. ఇప్పుడు అదే కోవలోకి మరో కన్నడ భామ రాబోతుంది. తెలుగు, తమిళ చిత్రాలలో మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటోంది. ఆమె ఎవరూ కాదు, రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయింది. ఈ బ్యూటీ తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. సైడ్ ఏ, సైడ్ బి అంటూ రెండు భాగాలుగా వచ్చి తెలుగులో మిక్స్ టాక్ సంపాదించుకుంది. అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక రుక్మిణి చాలా మంది మేకర్స్ సంప్రదించారు. కానీ సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యే వరకు ఆమె ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ రెండు చిత్రాల్లో రుక్మిణి నటన, లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యాక ఆమెకు ఛాన్సులు వస్తున్నాయి. తమిళం, తెలుగు భాషలలో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. భారీ ప్రాజెక్టులలో రుక్మిణి అవకాశాలు దక్కించుకుంటుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి తదుపరి చిత్రానికి సంతకం చేసింది రుక్మిణి వసంత్. స్టార్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ మూవీతో కాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు. తెలుగులో విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ పేరు పరిశీలించినట్లు వార్తల్లో వస్తున్నాయి. ఆ తర్వాత రవితేజ మూవీ విషయంలో కూడా ఈమె పేరే వినిపిస్తుంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రష్మిక రేంజ్ లో రుక్మిణి కూడా పాపులర్ అవుతుందని ఇప్పుడు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. రష్మికను కన్నడ ఇండస్ట్రీలోకి పరిచయం చేసిన రక్షిత్ శెట్టి సినిమాతోనే ఈమె కూడా తెలుగులో పాపులర్ అవ్వడం విశేషం. మరి సౌత్ లో రుక్మిణి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.